నమస్తే. కరోనా వైరస్ పుట్టుక అసలు కథేంటి? ప్రపంచానికి తెలిసింది నిజమా లేక చూపించింది నిజమా? కోట్ల మందిని బలి తీసుకున్న ఈ మహమ్మారి ప్రకృతి విపత్తా లేక దీని వెనుక ఎవరికీ తెలియని పెద్ద స్కెచ్ ఉందా? 5 ఏళ్ల తర్వాత తెర వెనుక జరిగిన డార్క్ సీక్రెట్స్ వెలుగులోకి వచ్చాయా? అమెరికా ఎక్స్ ఇంటెలిజెన్స్ అఫీషియల్ తులసి గ్యాబర్డ్ విడుదల చేసిన వీడియో, కొన్ని డాక్యుమెంట్స్ ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి. కోవిడ్ కొత్తలో తెర వెనుక నడిచిన కుట్రలను తులసి బయటపెట్టారు. అమెరికన్లకు అస్సలు విషయాలు చెప్పకుండా దాచారని ఆమె గొంతెత్తారు. అంతకంటే షాకింగ్ విషయం ఏంటంటే, అమెరికా ప్రజలు చెల్లించిన పన్నులతోనే చైనాలోని వుహాన్ ల్యాబ్లో వైరస్ ప్రయోగాలు జరిగాయని తులసి ఆరోపిస్తున్నారు. ల్యాబ్ నుంచే వైరస్ లీక్ అయిందనే అనుమానాలు రాకుండా చాలా విషయాలు అండర్ గ్రౌండ్లోనే దాచేశారని తులసి బాంబు పేల్చారు. అయితే ఇవన్నీ తులసి గ్యాబర్డ్ వ్యక్తిగత ఆరోపణలు మాత్రమే. వీటిపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. ఇప్పటికీ కోవిడ్ పుట్టుక అనేది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ తులసి చెప్తున్న వాటిల్లో 1% నిజమున్నా పరిణామాల్ని ఊహించలేము. 21వ శతాబ్దపు అతిపెద్ద హెల్త్ ఎమర్జెన్సీ వెనుక పొలిటికల్, సైన్స్, ఇంటెలిజెన్స్ వర్గాల మైండ్ గేమ్స్ ఉన్నాయని ఒప్పుకోక తప్పదు. ఈ వీడియో ద్వారా నేను ఏ వాదనకి సపోర్ట్ చేయటం లేదు. ల్యాబ్ నుంచే వైరస్ వ్యాప్తి చెందిందని ముద్ర కూడా వేయటం లేదు. అలాగని కొట్టిపారేయటం లేదు. ఇంతకీ తులసి గ్యాబర్డ్ చేతికి చిక్కిన ఆ ఆధారాలేంటి? వుహాన్ ల్యాబ్ చుట్టూ, డాక్టర్ ఆంథోనీ ఫౌచి చుట్టూ ఈ వివాదం మళ్ళీ ఎందుకు పీక్స్కి చేరింది? ఇదే ఈరోజు వీడియోలో చూద్దాం. తులసి గ్యాబర్డ్ రిలీజ్ చేసిన ఆ 5 నిమిషాల 21 సెకండ్ల వీడియోలో ఎవరూ ఊహించని కొన్ని సీక్రెట్ డాక్యుమెంట్లు, చాటింగ్లు ఉన్నాయి. అమెరికా ప్రభుత్వ ఫండ్స్ నేరుగా వుహాన్ ల్యాబ్ పరిశోధనలకు వెళ్ళాయని తులసి బల్లగుద్ది చెప్తున్నారు. ఇది నార్మల్ రీసెర్చ్ కాదు. దీని వెనుక గెయిన్ ఆఫ్ ఫంక్షన్ అనే డేంజరస్ గేమ్ నడిచిందని ఆమె ఆరోపిస్తున్నారు. కోవిడ్ కథలో అసలు ట్విస్ట్ ఇదే. దీనిపై మరింత లోతుగా వెళ్ళి చూద్దాం. Before the COVID pandemic, Dr. Fauci, as head of the National Institute of Allergy and Infectious Diseases, provided millions in U.S. taxpayer dollars to fund dangerous gain-of-function research on bat coronaviruses at the Wuhan Institute of Virology, work which is now widely viewed as the source of the unintentional lab leak that sparked the pandemic. అసలు ఏంటి గెయిన్ ఆఫ్ ఫంక్షన్? సింపుల్గా చెప్పాలంటే, ల్యాబ్లో ఉన్న వైరస్లను సైంటిస్టులు తీసుకుని వాటి పవర్ని పెంచుతారు. అంటే వాటిని మరింత ప్రమాదకరంగా మారుస్తారు. భవిష్యత్తులో ఆ వైరస్ మనుషులపై ఎలా దాడి చేస్తుందో ముందుగానే ఊహించి మందులు కనిపెట్టడానికి ఈ ప్రయోగాలు చేస్తారు. ఇది ఒక రకంగా సేఫ్టీ కోసం చేసేదే అని కొందరి వాదన. కానీ ఒక్క చిన్న తప్పు జరిగినా, అంటే ల్యాబ్ నుంచి ఆ వైరస్ కనుక బయటకు వస్తే ప్రపంచం వల్లకాడవుతుందని మరికొందరు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు అర్థమైందా దీని వెనుక ఉన్న అస్సలు ప్రాబ్లం ఏంటో? వుహాన్ ల్యాబ్ ప్రయోగాలకు అమెరికా పెట్టుబడి పెట్టింది. అయితే ఈ సీక్రెట్ను దాచేశారు అన్నది తులసి వాదన. విమర్శకులు మాత్రం తులసి ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. ఇక్కడ తేలాల్సిన అస్సలు మ్యాటర్ ఒకటే. అమెరికా నిధులతోనే ఆ ప్రమాదకరమైన కరోనా ప్రయోగాలు జరిగితే ఆ ల్యాబ్ 4 గోడల మధ్య ఏం జరిగింది? ఈ విషయం పై అధికారులకు ముందే తెలుసా? Now, in support of President Trump's maximum transparency mandate, today, on my final day as Director of National Intelligence, I'm releasing never-before-seen communications and documents that expose exactly how Fauci worked with politicized career leadership in the intelligence community to suppress the truth about his actions, the virus's lab leak origins, and his role in directing U.S. funding for this dangerous research that caused immeasurable harm and countless lost lives. కేవలం ప్రమాదకరమైన ప్రయోగాలు జరిగాయని చెప్పడం మాత్రమే తులసి టార్గెట్ కాదు. ప్రపంచాన్ని కోవిడ్ వణికిస్తున్నప్పుడు అది ల్యాబ్ నుంచి వచ్చి ఉండొచ్చు అనే అనుమానాన్ని తొక్కిపెట్టారని, ఎవరికీ ఆ డౌట్ రాకుండా పక్కాగా ప్లాన్ చేసి అడ్డుకున్నారనేది తులసి మెయిన్ ఎలిగేషన్. ఈ ఆరోపణ కనుక రుజువైతే ఇది కేవలం కోవిడ్ ఎక్కడ పుట్టింది అనే టాపిక్పై మాత్రమే కాదు, ప్రభుత్వాల నిజాయితీపై, ప్రజలను మోసం చేసిన విధానంపై పడే అతి పెద్ద మచ్చ అవుతుంది. ఇక్కడే సీన్ పూర్తిగా మారిపోతుంది. తులసి గ్యాబర్డ్ బయటపెట్టిన ఈ సీక్రెట్ స్టోరీ వుహాన్ ల్యాబ్తో ఆగిపోదు. ఇందులో ప్రపంచాన్ని శాసించే పెద్ద పెద్ద సంస్థలు,
టాప్ సైంటిస్ట్స్, ఇంటెలిజెన్స్ టీమ్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటికీ మించి అమెరికాలో కరోనాను కంట్రోల్ చేసిన డాక్టర్ ఆంథోనీ ఫౌచీ పేరు కూడా ఇందులో హైలైట్ అవుతుంది. అందుకే ఎవరికి ఏమేం తెలుసు, అసలు ఎప్పుడు తెలిసింది, నిజాన్ని ప్రపంచానికి చెప్పకుండా ఎందుకు దాచారు, ఈ ప్రశ్నల చుట్టూనే ఇప్పుడు అసలు సస్పెన్స్ నడుస్తుంది. ఇప్పటిదాకా వుహాన్ ల్యాబ్ సైంటిస్టులకు అమెరికా ప్రజల పన్నుల డబ్బు ఎలా వెళ్ళింది, ల్యాబ్ లీక్ అనే అనుమానాలను ఎలా పక్కన పెట్టారనే తుల్సీ గ్యాబర్డ్ ఆరోపణలు చూశాం. కానీ స్టోరీ ఇంతటితో అయిపోలేదు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే అంటోంది తుల్సీ. వైరస్ రీసెర్చర్ల కంటే భయంకరమైన ఆరోపణ మరొకటి ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ విస్తరించిన తర్వాత తెర వెనక ఏం జరిగిందనేది అసలు మ్యాటర్. కోవిడ్ మొదలైన కొత్తలో ప్లాన్ ప్రకారం ఒక స్టోరీని మార్కెట్లోకి తెచ్చారు. జంతువుల నుంచి మనుషులకు కరోనా సోకిందని అందరినీ నమ్మించారు. ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయిందని ఎవరైనా అంటే వారిని పిచ్చివాళ్లుగా చూశారు. ఏదో ఒక ముద్ర వేసి నోరు నొక్కేశారు. దీంతో పబ్లిసైజ్ చేసిన స్టోరీనే ప్రజలు నమ్మాల్సి వచ్చింది. కానీ ఇక్కడే తుల్సీ వాదన వేరేలా ఉంది. ల్యాబ్ లీక్ అనే మాట బయటకు రాకుండా అందరూ కలిసి పక్కాగా స్కెచ్ వేశారని ఆమె ఆరోపిస్తున్నారు. ఇక్కడే కథలోకి ఎంట్రీ ఇస్తాడు కరోనా టైంలో ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ ఫేస్ అయిన డాక్టర్ ఆంథోనీ ఫౌచీ. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి ఫౌచీ అంటే కోవిడ్పై పోరాడే ఒక పెద్ద లీడర్. ప్రెస్ మీట్లు, ప్రెసిడెంట్లకు సలహాలు, మీడియా ఇంటర్వ్యూలు, ఇలా ఎక్కడ చూసినా ఫౌచీనే కనిపించేవాడు. అయితే ఫౌచీ రోల్ కేవలం హెల్త్ అప్డేట్స్ ఇవ్వటమే కాదు, అంతకు మించి ఏదో ఉందని తుల్సీ గ్యాబర్డ్ బాంబు పేలుస్తున్నారు. తుల్సీ ఈరోజు బయటపెట్టిన డాక్యుమెంట్లను చూస్తే వైరస్ పుట్టుకపై అప్పట్లోనే పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, ప్రభుత్వ అధికారుల మధ్య రహస్య చర్చలు జరిగాయి. నిజాయితీగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది పోయి కొందరు అధికారులు తప్పుడు ప్రచారాలు చేశారని తుల్సీ ఆరోపిస్తున్నారు. ల్యాబ్ లీక్ అనే అనుమానంపై అసలు చర్చే జరగకుండా నిజానికి పాతరేశారని తుల్సీ ఫైర్ అవుతున్నారు. Dr. Fauci's close relationships with the intelligence community enabled him to assume 3 key roles that shield him from scrutiny. First, Dr. Fauci funded dangerous gain-of-function coronavirus research linked to Big Pharma and their pursuit of universal vaccines worth trillions of dollars. Second, Dr. Fauci was the behind-the-scenes advisor who, alongside his hand-picked so-called experts, pushed the intelligence community to endorse a natural animal origin to hide his dangerous gain-of-function research that he funded using taxpayer dollars, all of this in a deliberate attempt to cover up the truth and shift the blame and attention away from Fauci's own actions. Third, Dr. Fauci became the nation's pandemic pundit, and he publicly pushed lies, disinformation, and censorship using every platform available. ఈరోజు తుల్సీ ఆరోపణలపై పెద్ద యుద్ధమే నడుస్తుంది. ఫౌచీ ఆయన సపోర్టర్లు ఈ కవరప్ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నారు. అప్పట్లో ఉన్న సమాచారాన్ని బట్టే నిర్ణయాలు తీసుకున్నామని, ఆ టైంలో అంతా గందరగోళంగా ఉండటం వల్లే అలా జరిగిందని వారు డిఫెండ్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాను బయటపెట్టిన పేపర్లకు సమాధానం చెప్పాలని, వైరస్ వ్యాప్తి వెనుక ఉన్న నిజాలని దాచేశారన్న అనుమానాలు నివృత్తి చేయాలని తుల్సీ డిమాండ్ చేస్తున్నారు. తుల్సీ ఆరోపణలు కేవలం ఫౌచీ దగ్గరే ఆగిపోలేదు. అమెరికా నిఘా సంస్థలను కూడా ఆమె వేలెత్తి చూపిస్తున్నారు. ల్యాబ్ లీక్ థియరీపై గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేయాలని కొందరు ఇంటెలిజెన్స్ అధికారులు భావించారని, లోతుగా రీసెర్చ్ చేయాలనుకున్న సిన్సియర్ ఆఫీసర్లను సైతం అడ్డుకున్నారని తుల్సీ చెప్తున్నారు. అంతేకాదు, నిజాయితీ గల అధికారులను పక్కన పెట్టేశారని కూడా తుల్సీ ఆరోపిస్తున్నారు. ఇదే నిజమైతే ఇది కేవలం 2 సైంటిస్టుల మధ్య గొడవ కాదు, ప్రభుత్వ సంస్థల నిజాయితీకే ఒక పెద్ద సవాల్గా నిలుస్తుంది. ఇక్కడ ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. ఒక్క నిమిషం ఆలోచించండి. అధికారులు, సైంటిస్టులు 2 రకాల కోణాలు చూశారు, కానీ ప్రజలకు మాత్రం అందులో ఒక్క వర్షన్ మాత్రమే చెప్పారు. అలాంటప్పుడు వివాదం కోవిడ్ ఎక్కడ పుట్టింది అనే దాని గురించి కాదు, సమాచారాన్ని ఎలా మేనేజ్ చేశారు, కథలను ఎలా అల్లారు, ప్రజలకు ఏం చెప్పాలో ఎవరు డిసైడ్ చేశారు అనేదే ఇక్కడ మెయిన్ పాయింట్. అందుకే కోవిడ్ వచ్చి 5 ఏళ్లు దాటినా ఈ వివాదం మాత్రం క్లోజ్ అవ్వటం లేదు. మాస్క్లు, లాక్డౌన్లు, వ్యాక్సిన్లపై ఇప్పటికీ జనాలు కొట్టుకుంటూనే ఉన్నారు. వీటన్నిటికీ మూలం ఒక్కటే, మొదటి నుంచి అన్ని నిజాలు మన ముందు పెట్టారా లేదా? తుల్సీ గ్యాబర్డ్ చెప్తున్న సమాధానం లేదు అని.
ముఖ్యమైన సమాచారాన్ని దాచేశారని, ఇబ్బందికరమైన ప్రశ్నలను పక్కన పెట్టేశారని, పెద్ద పెద్ద సంస్థలన్నీ కలిసి ప్రజల మైండ్ సెట్ను మార్చేశాయని తులసి నమ్ముతున్నారు. విమర్శకులు మాత్రం ఇదంతా తులసి ఆడుతున్న పొలిటికల్ గేమ్ అని, తనకు నచ్చిన ఆధారాలను మాత్రమే చూపించి స్టోరీ అల్లుతున్నారని కొట్టిపారేస్తున్నారు. అయితే ఎవరిది నిజం అనేది పక్కన పెడితే ఈ మంట మళ్ళీ అమెరికా రాజకీయాలని హీటెక్కిస్తుంది. చివరిగా మరో ముఖ్యమైన ఆరోపణ. తులసి గేబర్ట్ చెప్తున్న దాని ప్రకారం కేవలం ప్రజలనే కాదు, అమెరికా పార్లమెంటును కూడా మోసం చేశారు. డాక్టర్ ఆంథోనీ ఫౌచి ప్రమాణం చేసి పార్లమెంట్లో చెప్పిన మాటలకు, ఇప్పుడు బయటకు వచ్చిన సీక్రెట్ పేపర్లో ఉన్న విషయాలకు అస్సలు పొంతనే లేదు. ఈ ఆరోపణ గనక నిజమని రుజువైతే పరిణామాల్ని ఊహించలేము. ఎందుకంటే ప్రజలను తప్పుదోవ పట్టించారనే ప్రశ్నను దాటి దేశ పార్లమెంటునే తప్పుదోవ పట్టించారనే రేంజ్కి సీన్ వెళ్ళిపోతుంది. అక్కడితో ఈ కథ పూర్తిగా ఒక నెక్స్ట్ లెవెల్ క్రైమ్ థ్రిల్లర్లా మారిపోతుంది. Now, these documents expose Fauci's direct role in influencing and manipulating IC assessments on COVID-19 and how Fauci lied to Congress in 2024 when, under oath, he denied knowledge of or participation in discussions with intelligence officials about viral research. We also received testimony from multiple intelligence community whistleblowers who reported retaliation for challenging the intelligence community's manipulation of intelligence on the virus's origins, once again revealing a clear pattern of suppressing dissent, silencing critics, and burying the truth. తులసి గేబర్ట్ చేసిన ప్రధాన ఆరోపణలు అందరి ముందు ఉన్నాయి. వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరిశోధనలకు అమెరికా ట్యాక్స్ పేయర్స్ సొమ్ము అందిందని, ల్యాబ్ లీక్ కోణాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారని ఆమె వాదిస్తున్నారు. కోవిడ్ పుట్టుకపై వచ్చిన ముఖ్యమైన ప్రశ్నలకు ఇప్పటికీ సరైన సమాధానాలు దొరకలేదనేది తులసి మాట. అయితే ఈ కథలో అసలైన ట్విస్ట్ ముందు ఉంటుందని తులసి గేబర్ట్ సంచలన విషయాలు బయటపెడుతున్నారు. ఆమె చేసిన అత్యంత తీవ్రమైన ఆరోపణ అమెరికా పార్లమెంట్ ముందు డాక్టర్ ఆంథోనీ ఫౌచి ఇచ్చిన సాక్ష్యం. అమెరికాలో కాంగ్రెస్ ముందు ప్రమాణం చేసి సాక్ష్యం చెప్పడం అనేది చాలా సీరియస్ మ్యాటర్. ఒక ప్రభుత్వ అధికారి తెలిసి కూడా తప్పుడు సమాచారం ఇస్తే అది కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాదు, నేరుగా లీగల్ కాంప్లికేషన్స్లోకి నెట్టేస్తుంది. గత కొన్నేళ్లుగా వెలుగులోకి వచ్చిన కమ్యూనికేషన్స్, ఈమెయిల్స్, డాక్యుమెంట్స్ కోవిడ్ పరిశోధనలపై ఫౌచి ప్రమాణం చెప్పిన మాటలకు పూర్తిగా కాంట్రడిక్టరీగా ఉన్నాయని తులసి బల్లగుద్ది చెప్తున్నారు. Now, according to hundreds of reviewed emails which are included in this release, the intelligence community almost always incorporated Fauci's recommendations. He promoted a fraudulent paper whose publication he helped prompt as legitimate information for intelligence community consideration. Senior analysts praised Dr. Fauci not as a policymaker, but as what they called an unbiased guide to the real coronavirus experts, while deliberately ignoring experts who might dissent from Fauci's narratives. Now, Fauci didn't stop there. He blatantly lied to Congress under oath during his 2024 testimony to the House Select Subcommittee on the Coronavirus Pandemic, denying that he ever spoke to any intelligence agency about COVID. Now, the correspondence I'm releasing today directly contradicts his sworn testimony. ఇవన్నీ కేవలం ఆరోపణలు మాత్రమే. కోర్టులో ఇంకా నిరూపణ కాలేదు. తాను కాంగ్రెస్ను తప్పుదోవ పట్టించలేదని, ఎలాంటి సమాచారాన్ని దాచలేదని ఫౌచి మొదటి నుంచి ఖండిస్తూనే ఉన్నారు. కాకపోతే తాజాగా బయటపడిన రికార్డులపై ఖచ్చితంగా లోతైన విచారణ జరపాలని తులసి కోరుతున్నారు. ఈ కథ కేవలం ఒక్క సైంటిస్ట్, ఒక్క ల్యాబొరేటరీ లేదా ఒక్క మహమ్మారికి మాత్రమే పరిమితం కాలేదు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. శక్తివంతమైన ప్రభుత్వ వ్యవస్థలు ప్రజల ఆలోచనలను తమకు నచ్చినట్టుగా ఎలా మారుస్తున్నాయనేదే ఇక్కడ కీలక అంశం. తమకు అనుకూలమైన ప్రశ్నలను మాత్రమే సమాజం ముందుంచి మిగిలిన వాటిని ఎలా తొలగిస్తున్నాయనే కోణాన్ని తులసి ప్రశ్నిస్తున్నారు. తులసి గేబర్ట్ ప్రకారం కోవిడ్ టైంలో ప్రభుత్వ రంగ సంస్థలు, శాస్త్రీయ రంగాలు, ఇంటెలిజెన్స్ నెట్వర్క్, మీడియా అన్నీ కలిసి ఒక వ్యవస్థగా మారిపోయాయి. ఆ సమయంలో కొన్ని ప్రశ్నలను ఉద్దేశపూర్వకంగా తొక్కేశారు, కొన్ని అవకాశాలను చాలా వేగంగా కొట్టిపారేశారు, కీలకమైన వ్యక్తుల గొంతుల్ని నొక్కేశారు. ఈ వాదనతో మనం ఏకీభవించినా విభేదించినా తులసి లేవనెత్తిన మెయిన్ పాయింట్ ఇదే.
We received statements from multiple whistleblowers revealing that the intelligence analysts who dared to challenge Dr. Fauci's COVID origin conclusions faced threats of retaliation, marginalization, and many suffered career setbacks. For example, a contractor was terminated just days after coming forward to ODNI as a whistleblower. Another example, those who advocated for the lab leak hypothesis or expressed dissenting views were reminded by their managers that leadership would determine which analysts would be promoted and which would not. The message was clear: go along or be punished. తులసి గేబర్డ్ వాదనను కొంతమంది శాస్త్రవేత్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సైన్స్లో సందేహాలు రావడం సహజమని, కొత్త ఆధారాలు దొరికే కొద్దీ అంచనాలు మారుతుంటాయని వారు చెప్తున్నారు. నిర్ణయాలు మారినంత మాత్రాన దాన్ని కుట్ర అనలేమని వారు వాదిస్తున్నారు. ల్యాబ్ లీక్ థియరీకి ఎలాంటి ఆధారాలు లేవని, ఇది ప్రకృతి సహజంగానే వచ్చి ఉంటుందని వారు నమ్ముతున్నారు. లభించిన ఆధారాల కంటే ఎక్కువగా ఊహించుకుని తులసి గేబర్డ్ మాట్లాడుతున్నారనేది విమర్శకుల అభ్యంతరం. అందుకే కోవిడ్ వచ్చి ఇన్నేళ్లవుతున్నా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పట్టడం అనేది కనిపించడం లేదు. వైరస్ పుట్టుకపై ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఒక స్పష్టత లేదు. కొన్ని ఇంటెలిజెన్స్ సంస్థలు ల్యాబ్ నుంచి లీక్ అయ్యేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్తుంటే, మరికొన్ని సంస్థలు ఆ వాదనను ఒప్పుకోవటం లేదు. సైంటిస్టుల మధ్య చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ప్రశ్నలు ఎదుర్కొంటూనే ఉన్నాయి. అసలు కదేంటో జనాలకి ఎప్పటికైనా పూర్తిగా తెలుస్తుందా లేదా అనే అనుమానం ఇంకా మిగిలే ఉంది. ప్రపంచ చరిత్రను మార్చేసిన ఒక వైరస్ అసలు ఎలా మొదలైంది? అది జంతువుల నుంచి మనుషులకు సహజంగా సోకిందా? వుహాన్ ల్యాబ్ నుంచి ప్రమాదవశాత్తు బయటకు వచ్చిందా? మహమ్మారి ప్రారంభంలో ల్యాబ్ లీక్ థియరీని కావాలనే తొక్కేశారా? రాజకీయ ప్రయోజనాల కోసం రెండు వర్గాలు ఒకే కథను వేరువేరుగా వాడుకుంటున్నాయా? ప్రస్తుతానికైతే ఈ ప్రశ్నలన్నిటికీ ఎవరి దగ్గర ఖచ్చితమైన సమాధానాలు లేవు. The COVID pandemic caused tremendous hardship and pain for millions of our fellow Americans and countless people around the world. Now, after years of lies and censorship and cover-ups, the American people deserve transparency, truth, and accountability. The tactics that were used to hide the truth are straight from the deep state playbook. Politicized self-serving leaders like Dr. Fauci covered up their own wrongdoing and abuses of power, manipulated intelligence, lied to Congress, and undermined a duly elected president by restricting his access to the vital facts he needed to keep the country safe. It's time you know the truth. ఈరోజు తులసి గేబర్డ్ ఈ వివాదానికి ముగింపు పలకలేదు. నివురుగప్పిన నిప్పు లాంటి చర్చను మళ్లీ రాజేశారు. ఆమె విడుదల చేసిన డాక్యుమెంట్లు, 5 నిమిషాల 21 సెకండ్ల వీడియో సమాధానాలు దొరికేశాయనుకున్న పాత ప్రశ్నలను మళ్లీ తెరపైకి తెచ్చాయి. డాక్టర్ ఫౌచీపై విచారణను, వుహాన్ ల్యాబ్పై ఫోకస్ను మరింతగా పెంచాయి. అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీపై సరికొత్త చర్చకు దారితీశాయి. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన మహమ్మారి పుట్టుకపై పోరాటం ఇంకా ముగిసిపోలేదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ మార్మోగుతున్న ఒకటే ఒక ప్రశ్న: చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచే వైరస్ ప్రపంచానికి సోకిందా? దీనికి సమాధానం దొరకనంత కాలం నిజం కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది.